ఇప్పుడు కూడా ఎర్ర జెండాల పడేసి ముందుగా వెళ్ళి నేను పోరాడుతుంది తప్ప ఇప్పుడు భయపడి తిరిగి ఎందుకంటే అంత గొప్పగా పోరాడే వ్యక్తిని నేను ఎర్ర జెండా అంటే చచ్చినా సరే నేను నా ప్రాణం పోయిన పనులను ఎర్ర జెండా అంటే పట్టుకుంటాను ఇప్పుడు కూడా అంత గొప్ప వ్యక్తి. మీరు కూడా ఒక పోలీస్ స్టేషన్ కానీ ఒక పోలీసులకు కానీ ఒక బయట అధికారులకు కానీ ఎవరికి భయపడే అవసరం లేదు. ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే మన ఎర్ర జెండా పట్టుకెళ్ళండి ఎవరైనా సరే పోలీసులకు కానీ డిఎస్పీ కానీ ఐపీ కానీ ఎవరొక భయపడరు. అదే కాకుండా మీకు వైసీపీ కానీ టీడీపీ కానీ నాయకులు వస్తున్నారు దగ్గరికి మీకు ఓట్లు ఎంచుకుంటారు, మీ అవసరాలు తీర్చుకుంటారు వాళ్ళు, కానీ మీకు అవసరం పడతలేదు. ఒకసారి ఆలోచించండి గట్టిగా. మీకు ఆపద వస్తే మేము 100 మంది 1000 మందికి మేము వచ్చేస్తాం. ఇలాగ అన్న ఇలా ఆపద నాకు ఒక ఫోన్ కొట్టిన నాకు 10 మంది తీసుకొస్తాం అన్న. ఎక్కడైనా సరే ఏ నడి మీద సరే ఏ తోకమో సరే మేము తేల్చి దమ్ము ధైర్యం అన్నది మాకుంది. వాళ్ళు ఎవరో కూడా మేము ఎవరు కాపాడు ఓటు అయిపోయిందని అమ్మ చూద్దాం వెళ్ళమ్మ మీది తప్పంట అక్కడ మళ్ళీ మీది తప్పంటే ఆ రాకుండా ఉండడానికి చేసిన పదం ఇది. డబ్బు కమ్ముడైపోతారు, ఒక ధనానికి ఒక విధానంగా అమ్ముడైపోతారు. మన పార్టీ ఎప్పుడు అలా అమ్ముడవడం రక్తం సిందించే పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ సత్తంగా సవడంగా సిద్ధం ముందర అర్థం ఉంటే అది అంటే ఎవడ కూడా భయపడి పోలీసులు అల్లుకోనమ్మా. ఒకసారి పోలీసులు అన్న నేను కూడా ప్రయాణిస్తున్నాం. ఆ ప్రయాణంలో మా టికెట్ల దగ్గర మాకు కానీ మా దగ్గర కానీ డబ్బులు లేవు ప్రస్తుతం. అలా టికెట్ కొన్నాక కూడా ట్రైన్ ఎక్కడ డబ్బులు లేవు. ప్రతి ఒక్కరు కూడా ఇగో తెలుగుదేశం పార్టీ మరి వైసీపీ పార్టీ అని చెప్పుకున్నారు తప్ప మేము చెప్పడానికి కూడా మాకు జెండా కానీ ఏమి లేవు. మా సూర్యారాయణ దగ్గర ఒక నేములు మన పార్టీ గ్రూప్ నియమం చూపించాడు. పోలీసు వాళ్ళు ముందు మమ్మల్ని తీసుకెళ్ళడం లోపలికి మిగతా పార్టీ కట్టారు. అంటే మన పార్టీకి అంత విలువ ఉందన్న విషయం అన్నమాట. మీరు ప్రతి ఒక్కరు గుర్తుంచుకోండి, ప్రతి ఒక్కరు అర్థం చేసుకోండి. మీ విషయంలో మీరు ఎక్కడైనా సరే ఏదైనా అయితే మాకు ఒక కాల్ పడుతుండే మీ సమస్య మేము క్లియర్ చేసిపోతే మాది మేము ప్రభుత్వాలకి మేము వ్యతిరేకంగా పోరాడతాం. మనకు చేయాలని చాలా ఉన్నాయి. మనకు నిధులన్నీ కూడా పక్కదో మళ్లించి మన పేద ప్రజలకు అందించుకుంటూ చేస్తారు. ఒక పార్టీ వస్తుంది ఏదో అమలు చేద్దామని చెప్తారు, ఈ పార్టీ వస్తుంది ఏదో అమలు చేద్దామని చెప్తున్నారు, కానీ ఏమీ జరుగుతలేదు. మన కింద తొక్కడంగా చూస్తున్నారు. మన పేదల కష్టాన్ని మనం మింగలేక చూస్తారు తప్ప మనకు రావాల్సిన నిధులను ఎవరో కూడా రాస్తలేదు. సరే మీరు ప్రతి ఒక్కరు గమనించుకోవాలని నేను మీ సభాముఖంగా మీ అందరికి తెలియజేస్తున్నాను.